హాయ్ గాయ్స్ అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాం రెస్లింగ్ అప్డేట్స్ గురించి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి WWE NXT న్యూ సైన్ స్టెఫనీ వాకోర్ అయితే సైన్ చేయడం జరిగింది. సో స్టెఫనీ వాకోర్ మెక్సికన్ CMLL రెస్లర్ అండ్ అంతేకాకుండా తను న్యూ జపాన్ లో కూడా వర్క్ చేస్తూ ఉంటుంది అండ్ ఓవరాల్ కొన్ని రెస్లింగ్ ప్రమోషన్స్ లో కూడా వర్క్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా లేటెస్ట్ గా AEW ఫర్బిడన్ డోర్ లో మెర్సిడీస్ మోనే సాషా బ్యాంక్స్ తో ఫైట్ చేసింది స్టెఫనీ వాకోర్. సో ఇప్పుడు తను WWE అయితే సైన్ చేయడం జరిగింది. సో CMLL మెక్సికన్ రెస్లింగ్ ప్రమోషన్ అండ్ న్యూ జపాన్ అండ్ AEW కూడా కొంచెం అప్సెట్ గా ఉన్నారంట. ఎందుకంటే స్టెఫనీ వాకోర్ కి ఇంకొన్ని డేట్స్ ఉండేనంట ఆ రెస్లింగ్ ప్రమోషన్స్ లో వర్క్ చేయడానికి. బట్ ఆ డేట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని WWE తోనైతే సైన్ చేయడం జరిగిందంట. సో NXT షాన్ మైకల్స్ మనకి చెప్పడం జరిగింది స్టెఫనీ వాకోర్ సైన్ చేసిందని. సో NXT కి వచ్చే ఛాన్స్ ఉంది స్టెఫనీ. సో మరి ఎలాంటి స్టోరీ లైన్ ఉంటుంది, ఎలా వెళ్తుంది అన్నది అయితే రియల్లీ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ స్టెఫనీ మెక్సికన్ రెస్లర్, తనతో పాటు జూలియా ఆల్రెడీ జపనీస్ రెస్లర్ సైన్ చేసింది WWE కి. మనకు తెలిసిందే రెసల్మేనియా వీకెండ్ అప్పుడు. సో తను కూడా జూలై ఎండింగ్ లో వస్తుందని అనుకున్నాం. సో అయితే జూలై ఎండింగ్ కావచ్చు, లేకపోతే సమ్మర్ స్లామ్ తర్వాత కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో తనే మోస్ట్ ప్రాబబ్లీ రాక్సిన్ పెరెజ్ ని ఓడించి న్యూ NXT ఛాంపియన్ అవుతుంది అన్న రూమర్స్ కూడా వస్తున్నాయి. సో స్టెఫనీ, జూలియా అండ్ అంతేకాకుండా ఇంపాక్ట్ నాకౌట్స్ ఛాంపియన్ జార్డన్ గ్రేస్ కాంట్రాక్ట్ జనవరిలో అయిపోతుంది 2025. సో తను కూడా NXT కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 3 వెరీ గుడ్ ఉమెన్ రెస్లర్స్ అయితే WWE కి వస్తున్నారు. అండ్ జూలియా గురించి మాట్లాడితే WWE కి వచ్చే ముందు తను ఫైనల్ గా జపాన్ లో మ్యారీగోల్డ్ ప్రమోషన్ కి అయితే రెస్లింగ్ చేస్తుంది. మెయిన్ ఈవెంట్ లో జూలియా వర్సెస్ సరే ఫర్ ద మ్యారీగోల్డ్ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే జరుగుతుంది జూలై 13th జపాన్ లో. సో జూలై 13th మరి జూలియా మ్యారీగోల్డ్ ఛాంపియన్ గెలిచి WWE కి వస్తుందా, లేకపోతే సరయా జూలియాని ఓడిస్తుందా తన ఫేర్వెల్ జపనీస్ మ్యాచ్ లో తెలుసుకోవాలంటే మనం జూలై 13 దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా జపాన్ లో AJ స్టైల్స్ కూడా ఫైట్ చేయబోతాడు మారు ఫ్యూజీతోని. సో అది కూడా జూలై 13th ఉంటుంది. బట్ అది నోవా రెస్లింగ్ ప్రమోషన్. సో నోవా రెస్లింగ్ ప్రమోషన్ వాళ్ళు కూడా జపాన్ లో జూలై 13th ఈవెంట్ అయితే నిర్వహిస్తారు. అందులో AJ స్టైల్స్ వర్సెస్ మారు ఫ్యూజీ. AJ స్టైల్స్ ఆల్రెడీ జపాన్ లో ల్యాండ్ అవ్వడం కూడా జరిగింది. రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది అండ్ సాటర్డే రోజు మ్యాచ్ అయితే ఉండబోతుంది. సో మరి మ్యారు ఫ్యూజీని ఓడిస్తాడా AJ స్టైల్స్ అండ్ WWE టెలివిజన్ కి ఎప్పుడు వస్తాడు? ఇప్పుడైతే కరెంట్ స్టోరీ లైన్ ఏం లేదు WWE లో. సో అందుకే తనైతే వస్తలేడు. సో మరి జపాన్ డేట్ అయిపోయిన తర్వాత అయినా WWE లో స్టోరీ లైన్ ఏదన్నా ఉంటుందా లేదా అనేది అయితే రియల్లీ ఇంట్రెస్టింగ్ థింగ్. సో అది WWE స్టోరీ. అండ్ AEW గురించి మాట్లాడితే రోడ్ టు ఆల్ ఇన్ వాళ్ళ నెక్స్ట్ పేపర్ వ్యూ, బిగ్గెస్ట్ పేపర్ వ్యూ ఆల్ ఇన్ వెంబ్లీ స్టేడియం లండన్ ఇంగ్లాండ్ లో జరుగుతుంది August 25th. సో దానికి 2 మ్యాచెస్ అయితే అఫీషియల్ అయిపోయినాయి. అవి ఏంటి అంటే ఓవెన్ హార్ట్ టోర్నమెంట్ విన్నర్స్ బ్రయన్ డానియల్సన్ ఈ రోజు హ్యాంగ్ మ్యాడమ్ పేస్ ని ఓడించి ఓవెన్ హార్ట్ టోర్నమెంట్ గెలుస్తాడు. సో అందులో గెలిచిన వాళ్ళకి AEW వరల్డ్ ఛాంపియన్షిప్ ఆపర్చునిటీ. సో AEW వరల్డ్ ఛాంపియన్ సర్వ్ స్టిక్లాండ్ వర్సెస్ బ్రయన్ డానియల్సన్ August 25th వెంబ్లీ ఆల్ ఇన్ లో ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఉమెన్ సైడ్ నుంచి ఓవెన్ హార్ట్ టోర్నమెంట్ గెలిచింది మరాయా మే. సో మరాయా మే వర్సెస్ తన బెస్ట్ ఫ్రెండ్ టోనీ స్టామ్ వెంబ్లీ స్టేడియంలో ఉంటుంది 1-on-1 ఫర్ ద AEW ఉమెన్స్ ఛాంపియన్షిప్. అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ రోజే హీల్ టర్న్ అనేది జరిగింది. మరాయా మే తన ఫ్రెండ్ అండ్ ఐడల్ టోనీ స్టామ్ మీద టర్న్ అవుతుంది. అబ్సల్యూట్ బ్లడీ బ్రూటల్ బీట్ డౌన్ అయితే చేయడం జరుగుతుంది. బ్లడ్ అంతా కారుతూ ఉంటుంది. ఆ హీల్ ఆ చెప్పుతోని మరాయా టోనీ స్టామ్ ఫేస్ మీద రిపీటెడ్ గా కొడుతూ ఉంటుంది. సో అబ్సల్యూట్ ఒక హార్ట్లెస్ మరాయా మేన్ అయితే కనిపిస్తుంది. సో మరి ఇంత దారుణంగా ఎందుకు మరాయా ప్రవర్తించింది టోనీ స్టామ్ తోని? తన ఫ్రెండే కదా, తన స్టోరీ ఏంటిది అనేది తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ వీక్ వరకు అయితే డెఫినెట్ గా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మరాయా మే ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది టోనీ స్టామ్ ని కొట్టినందుకు? అని అంతేకాకుండా వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ టోనీ స్టామ్ ప్లే చేస్తుంది, టైమ్లెస్ టోనీ స్టామ్. అది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ రెస్లింగ్ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ లైన్స్. అది 100% మ్యాచ్ లో ఎవరు గెలిచినా వెంబ్లీ స్టేడియంలో August 25th టోనీ స్టామ్ గెలిచినా, మరాయా మే గెలిచినా కానీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ టెల్లింగ్ క్యారెక్టర్ గా అయితే మిగిలిపోతుంది. సో మరి వెంబ్లీలో టోనీ స్టామ్ గెలిచి పార్ట్ 2 ఆఫ్ టైమ్లెస్ టోనీ స్టామ్ వితౌట్ మరాయా మే కంటిన్యూ అవుతుందా, లేకపోతే మరాయా మే టోనీ స్టామ్ కి ఫుల్ స్టాప్ చెప్తుందా అనేది తెలుసుకోవాలంటే మనం వెంబ్లీ దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అది స్టోరీ. అండ్ అంతేకాకుండా బ్రిట్ బేకర్ వర్సెస్ మెర్సిడీస్ మోనే ఈ మ్యాచ్ కూడా అఫీషియల్ అయ్యే ఛాన్స్ ఉంది ఆల్ ఇన్ వెంబ్లీకి. సో ఆ ఫీడ్ కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ AEW 250th ఎపిసోడ్. సో AEW స్టార్ట్ అయ్యి 5 years అయిపోయింది. సో ఇప్పుడు 250th ఎపిసోడ్ అయితే జరుపుకుంటుంది నెక్స్ట్ వీక్. సో దానికి 2 మ్యాచెస్ అయితే అఫీషియల్ అయినాయి. 1 మ్యాచ్ MJF వర్సెస్ విల్ ఆస్ప్రే ఫర్ ద ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో MJF హీల్ టర్న్ అయ్యిండు లాస్ట్ వీక్ మా అందరూ తెలిసిందే. సో ఆ హీల్ క్యారెక్టర్ ని కంటిన్యూ చేస్తా ఇప్పుడు విల్ ఆస్ప్రేని అయితే ఛాలెంజ్ చేయడం జరిగింది. సో విల్ వర్సెస్ MJF ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్. సో మరి MJF విల్ ఆస్ప్రేని ఓడించి ఆ ఛాంపియన్షిప్ గెలుస్తాడా, లేకపోతే మనం చూసినాం అబ్సల్యూట్ ఒక విషియస్ అటాక్ అయితే చేస్తాడు డానియల్ గార్సియా మీద లాస్ట్ వీక్ MJF. సో మరి డానియల్ గార్సియా ఏమైనా వస్తాడా, రికవరీ అయ్యి ఏం జరగబోతుంది మనకి నెక్స్ట్ వీక్ తెలుస్తుంది. అండ్ దాంతో పాటు ఒకాడా కాంటినెంటల్ ఛాంపియన్ వర్సెస్ AEW వరల్డ్ ఛాంపియన్ సబ్ స్టిక్లాండ్
అండ్ 1-on-1 మ్యాచ్ ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ కూడా నెక్స్ట్ వీక్ ఉండబోతుంది. అండ్ దాని తర్వాత వీక్ బ్లడ్ అండ్ గట్స్ AEW పేపర్ వ్యూ అంటే వార్ గేమ్స్ ఉంటుంది కదా WWE. సో అదే బ్లడ్ అండ్ గట్స్ టీమ్ AEW వర్సెస్ టీమ్ ఎలీట్ AEW ఛాంపియన్ సబ్స్టిక్ లో డిక్లేర్ చేసుకున్నాడు తను టీమ్ AEW లో ఉంటా అని. అండ్ టీమ్ ఎలీట్ లో ఒక మెంబర్ అయితే కావాలి. సో మనది హ్యాంగ్ మ్యాన్ ఆడమ్ పేజా లేకపోతే ఇంకోళ్ళన్నా జాయిన్ అవుతారు అనేది అయితే చూడాలి. సో అది స్టోరీ గైస్ AEW గురించి. అండ్ అంత కాకుండా AEW డైనమైట్ లో ఒక మాస్క్డ్ మెన్ అయితే టీజ్ చేయడం జరుగుతుంది. సో అది రికషే అని అయితే చాలా మంది అనుకుంటారు. సో అది రికషే కాదు, అది ఎవరు అంటే AAA మెక్సికన్ రెజ్లింగ్ ప్రమోషన్ స్టార్ ఆరమిస్. సో ఆరమిస్ ఆ మాస్క్డ్ మెన్ అండ్ తన పేరు ఆరమిస్ కాకుండా ఇప్పుడు హోలోగ్రామ్ అనే నేమ్ తో వెళ్లే ఛాన్స్ ఉంది AEW లో. సో అంతేకాకుండా మనకి మాక్సిమం మిడిల్ మోడల్స్ లో ఇంతకు ముందు ఉండే కదా మన్సూర్ అండ్ మైసన్ మ్యాడెన్. సో వాళ్ళిద్దరు AEW కి అయితే సైన్ చేయడం జరిగింది. సో అఫీషియల్ గా AEW అండ్ రింగ్ ఆఫ్ ఆనర్ లో రాబోతారు మన్సూర్ అండ్ మ్యాడిసన్ మైసన్. సో వీళ్ళతో పాటు ముస్తఫా అలీ లాస్ట్ వీక్ AEW డైనమైట్ ఎపిసోడ్ కి బ్యాక్ స్టేజ్ లో ఉండే అండ్ రికషే కూడా AEW కి అయితే రాబోతాను. సో వీళ్ళ ఆడిషన్ తోని స్టోరీ లైన్స్ ఇంకా ఎలాగ టర్న్ అయితే అనేది అయితే రియల్లీ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ అంతేకాకుండా సమోవన్ జో కొన్ని వీక్స్ AEW టెలివిజన్ లో కనిపించే ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే ట్విస్టెడ్ మెటల్ అనే సిరీస్ తను చేసిండు సీజన్ 1. సో ఇప్పుడు సీజన్ 2 షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఆ షూటింగ్ లో భాగంగా తను మళ్ళీ అక్టోబర్ లో వచ్చే ఛాన్స్ ఉంది సమోవన్ జో. సో స్వీట్ టూత్ అనే క్యారెక్టర్ అయితే ప్లే చేస్తాడు జో ఆ సిరీస్ లో, ట్విస్టెడ్ మెటల్ అనే సిరీస్ లో. సో అది స్టోరీ సమోవన్ జో అబ్సెన్స్ అయితే ఉండబోతుంది. సో మేబీ ఆల్ ఇన్ మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి జో, ఎందుకంటే అక్టోబర్ దాకా రాకపోతే ఆగస్ట్ లో ఆల్ ఉంది. ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అంటే 2 months టైం ఉంది. సో మరి ఆల్ ఇన్ మిస్ అవుతాడా లేకపోతే మధ్యలో ఏదన్నా ఖాళీ కుదుర్చుకొని ఆల్ ఇన్ కి వస్తాడా అనేది చూడాలి. ప్రజెంట్ ఇప్పుడు క్రిస్ జెరికోతో స్టోరీ లైన్ అయితే నడుస్తుంది సమోవన్ జోది. అండ్ అది కాకుండా WWE స్టార్ డ్రూ మ్యాకెంటైర్ పారాడైమ్ తో అయితే సైన్ చేయడం జరిగింది. సో పారాడైమ్ ఎవరు అంటే టాలెంట్ ఏజెన్సీ హాలీవుడ్ లో. సో హాలీవుడ్ లో ఏమన్నా షూటింగ్స్ కానీ లేకపోతే ఏమన్నా మూవీస్ కానీ ఏమన్నా ఉంటే ఆ ఏజెన్సీ వాళ్ళు డ్రూ మ్యాకెంటైర్ కి అయితే చెప్తారు. సో డ్రూ మ్యాకెంటైర్ కి నచ్చితే మూవీస్ లో కానీ లేకపోతే ఇంకేమన్నా షూటింగ్స్ లో కానీ పాల్గొంటారు. సో ఈ పారాడైమ్ ఆల్రెడీ WWE సూపర్ స్టార్స్ డేమియన్ ప్రీస్ట్ కావచ్చు, CM పంక్ అండ్ టిఫనీ స్ట్రాటన్ కూడా ఉన్నారు వీళ్ళ కింద. సో CM పంక్ కూడా పారాడైమ్ లోనే ఉన్నాడు అండ్ డ్రూ మ్యాకెంటైర్ కూడా పారాడైమ్ లో ఉన్నారు. సో ఇప్పుడు వన్ ఆఫ్ ద హాటెస్ట్ ఫీల్స్ డ్రూ మ్యాకెంటైర్ అండ్ CM పంక్ మా అందరూ తెలిసిందే. సో మరి ఇది కూడా స్టోరీ లైన్ లో ఇన్వాల్వ్ చేస్తా లేదా అనేది అయితే చూడాలి. సో డ్రూ మ్యాకెంటైర్ ఈ వీక్ రాలో అయితే వస్తాడు. సో మరి ఎలాంటి ఆన్సర్ చేస్తాడు అండ్ సస్పెండ్ అయ్యిండు మనకు తెలిసిందే. అండ్ ఆ సస్పెన్షన్ గురించి ఏమైనా మాట్లాడతారా, CM పంక్ ఏమైనా కన్ఫర్మ్ చేస్తాడా అని తెలుసుకోవాలంటే మనం ఈ వీక్ రా వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అది స్టోరీగా వేసండి అవి ఇప్పుడు కొన్ని రెస్లింగ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.